నమస్కారం, నేను డాక్టర్ సౌజన్య, అనెస్థెటిస్ట్. ఏదైనా ఆపరేషన్ జరిగే ముందు మీ డాక్టర్ మీకు కొన్ని గంటల ముందు ఆహారము నీళ్లు తీసుకోవద్దని ఎందుకు చెప్తారంటే, జనరల్ అనెస్థీసియా కానీ సెడేషన్ కానీ ఇచ్చి మీకు ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు కడుపులో ఏదైనా మిగిలిన అన్డైజెస్టెడ్ ఆహారం కానీ వాటర్ కానీ ఉన్నప్పుడు అనెస్థీసియా ఇచ్చే సమయంలో మీ బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది, మీకు దాని మీద కంట్రోల్ ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఈ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో యాసిడ్తో పాటు లంగ్స్లోకి అంటే ఊపిరితిత్తులోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ని ఆస్పిరేషన్ రిస్క్ అంటారు. ఈ రిస్క్ ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే ఆహారం నీళ్లు కొంత సమయానికి ముందు ఆపరేషన్కి ముందు మానేయమని చెప్తాం. అమెరికన్ సొసైటీ ఆఫ్ అనెస్థీసియాలజిస్ట్ ఎన్పిఓ గైడ్ లైన్స్ అంటే నిల్ పర్ ఓరల్ గైడ్ లైన్స్ని ప్రపంచమంతా అనెస్థీసియా డాక్టర్లు ఫాలో అవుతారు. 2468 గుర్తుపెట్టుకోండి. 2 hours ముందు వాటర్ మానేయాలి. వాటర్ కానీ ఏదైనా క్లియర్ లిక్విడ్స్ తీసుకోవచ్చు 2 hours ముందు. యాపిల్ జ్యూస్ లాంటిది అంటే క్లియర్గా ఉండాలి అది లిక్విడ్. తర్వాత 4 hours ముందు బ్రెస్ట్ మిల్క్, పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు ఆ బ్రెస్ట్ మిల్క్ మానేయాలి. 6 hours ముందు సాలిడిఫై అయ్యే మిల్క్ అంటే పౌడర్డ్ మిల్క్ కానీ ఏదైనా థిక్ అండ్ ఫుడ్ కానీ నాన్ ఫ్యాటీ ఫుడ్ కానీ ఉంటే 6 hours ముందు మానేయాలి. తర్వాత 8 hours ముందు ఏదైనా హెవీ మీల్ ఏదైనా ఉంటే 8 hours ముందు మానేసేయాలి. ఈ గైడ్లైన్స్ గుర్తుపెట్టుకొని మీ అనెస్థీసియాని అనెస్థెటిస్ట్ని మిమ్మల్ని సేఫ్గా ఉంచుకోండి. ఈ ఫాస్టింగ్ గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.